విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 17వ అధ్యాయము. యమునికి బ్రహ్మదేవుడు అభయమిచ్చుట. యమధర్మరాజు చెప్పినదంతా విన్న విధాత దీర్ఘాలోచనలో పడిపోయాడు. కొంతసేపటికి ఏదో నిర్ణయానికి వచ్చినవాడే ఇట్లన్నాడు. ఓ యమధర్మరాజా, చింతింపవలదు. శ్రీహరి స్మరణే సర్వపాపహరము అన్నట్లు ఆయనొక మారు ధ్యానించినందువల్లనే పాపములు పోయి పుణ్యాత్ములవుతున్నారు. మరి వైశాఖ మాసములో శ్రీహరి పూజలు, సేవలు, దాన ధర్మాలు మున్నగునవి చేసిన వారికి సర్వపాపములు పోతాయనటిలో సందేహము లేదు. అదేమంత ఆశ్చర్యపడవలసిన విషయము కాదు. యజ్ఞయాగాదులు చేసినను పునర్జన్మ ఉండవచ్చును. కానీ వైశాఖ మాస వ్రతములు, దాన ధర్మాలు ఆచరించిన వారికి పునర్జన్మ అనేది ఉండదు. అట్టి వారు మిక్కిలి పుణ్యాత్ములై వైకుంఠమునకు పోయెదరు. కావున ఆ శ్రీమన్నారాయణుని సదా సేవించవలెను. శ్రీహరిని సేవించిన వారికి గంగా స్నాన ఫలితము వచ్చును. శ్రీహరిని మనస్ఫూర్తిగా సేవించిన వారికి పుష్పక విమాన యోగము కలిగి పుణ్యాత్ములుగా వైకుంఠమునకు పోయెదరు. శ్రీహరి యొక్క పూజలు చేసి దాన ధర్మాలు ఆచరించినచో బ్రహ్మహత్యాది మహాపాతకము నుండి విముక్తులగుదురు. కులభ్రష్టులు, చోరులు, సేవకులు, అసత్యములాడువారు, యజమానిని మోసగించిన వారు, శిశుహత్య దోషము చేసిన వారు, దుర్మార్గులు కూడా శ్రీహరిని సేవించుటచే తమ తమ పాపములను హరింపచేసుకోనగలరు. అదియును గాక వైశాఖ మాస స్నానము, సద్బ్రాహ్మణునికి దాన ధర్మములు, అన్నదానము చేసినచో ఆ శ్రీమన్నారాయణుడు వారికి సర్వసంపదములు వసంగి అష్ట ఐశ్వర్యములతో దీవించును. కావున వైశాఖ మాసమునకు అంతటి మహాత్మ్యము ఉన్నది అని బ్రహ్మదేవుడు యమధర్మరాజుకు చెబుతుండగా సరస్వతీదేవియు వాయుదేవుడు మున్నగు దేవతలందరూ శ్రద్ధగా వినసాగారు. ఓ బ్రహ్మదేవ, జయపాలుడుండగా పాపులుండరని తేటతెల్లమగుచున్నది. మరి పాపులు లేనిచో నరకలోకమెందుకు? నేనెందుకు? పని పాట లేని మేమెందుకు? యమధర్మరాజునై ఉండి జయపాలుని ఎదుట పరాభవింపబడి తిని నాకు పని కల్పించి నరలోకమందు యథావిధిగా పాపులు వచ్చునట్టు చేసినచో నేనెక్కడకు పోయేదను. లేనిచో అందరి యందు చులకనైపోతున్నాను అంటూ చెప్పాడు. నేనెక్కడకు పోయేదను, లేనిచో అందరి ముందు చులకనైపోతున్నాను అంటూ చెప్పాడు. అంతటా బ్రహ్మదేవుడు, ఓ సూర్యనందన, శాంతింపుము. జయపాలుడు ముక్కిలి పుణ్యాత్ముడై గొప్ప కీర్తి కలిగి ఉన్నాడు. దుర్మార్గులను సన్మార్గులుగా చేసి విష్ణువునకు అత్యంత ప్రియభక్తుడైనాడు. అయినను ఆ శ్రీమన్నారాయణుడు కరుణా సముద్రుడు. నీ విషయములో నేనేమీ చేయజాలను. కనుక మనం ఇరువురము శ్రీహరి శ్రీ మహావిష్ణువు కడకేగి మొరపెట్టుకుందుము. ఆయన మన మొర ఆలకించి తప్పక మమ్ములను దీవించగలడు. తగిన పరిష్కారము కానీ తరుణోపాయము కానీ చెప్పగలడు. దీనికంతటికీ ఆయనే సమర్థుడు. జయపాలుని విషయమై తగు నిర్ణయము తీసుకొనగలవాడతడే. ఆ శ్రీహరి సర్వలోక రక్షకుడు కదా, ఆయనకు తెలియనిదేముండును. కావున మనమిద్దరము ఆయన వద్దకు పోయి విషయమును విన్నవిద్దాము అన్నాడు బ్రహ్మ. బ్రహ్మదేవుడు యమధర్మరాజును వెంట పెట్టుకొని వైకుంఠమునకు పోయాడు. శ్రీహరి తన అర్ధాంగి అయిన లక్ష్మీదేవితో లోకరక్షణార్థం ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరూ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి నమస్కరించారు. వారిని చూచి విష్ణుమూర్తి, ఓ బ్రహ్మదేవ, యమధర్మరాజుతో సహా వచ్చిన నీ రాకకు కారణమేమై ఉండునో అని ప్రశ్నించాడు. ఓ దేవాదిదేవ శ్రీమన్నారాయణ, ఏమని చెప్పుదుము?
మీరు లోకజ్ఞులు, మీకు తెలియనిదేముంటుంది? అయినను చెప్పెదము వినండి. భూలోకంలో జయపాల మహారాజు మిక్కిలి పూజలు చేసి అతి బల సంపన్నుడై తన రాజ్యమందలి ప్రజలందరి చేతను వైశాఖమాస వ్రతములు దాన ధర్మాలు చేయిస్తూ మిక్కిలి పుణ్యాత్ములుగా వారిని తీర్చిదిద్దుతున్నాడు. అందుచే వారందరూ పుణ్యాత్ములై మీ వైకుంఠ వాసానికి వస్తున్నారు. పాపులు లేక నరలోకము నిర్మానుష్యమైపోయింది. యమునికి పనీపాట లేకుండా పోయింది. జయపాలునిపైకి దండెత్తిన యమధర్మరాజుకు పరాభవం ఎదురయ్యింది. భక్తులను దండించే శక్తి యమునికి లేదు. కనుక దీనికి తరుణోపాయమును విన్నవింపుమని ప్రార్థించుచున్నాను. అంతటా విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, బ్రహ్మదేవ, యమధర్మరాజా వినండి. నా భక్తులనేనెప్పుడు విడువను. అందున వైశాఖ మాసమునందు నా పూజలు చేసి వ్రతములు ఆచరించి దాన ధర్మాలు చేసిన భక్తులను అత్యంత అభిమానముతో ఆదరింతును. నా సర్వస్వమును అనగా లక్ష్మీదేవిని, ఆదిశేషుని, గరత్మంతుని, క్షీరసాగరాన్ని, కౌస్తుభాహారాన్ని విడిచి వేయుదునేమో గాని నా భక్తులను ఎంతమాత్రము నిరాధరణకు గురి చేయను. నా భక్తులు నన్ను చేరాలని నా కోసం అనేక కష్టములో పడుదురు. సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. అట్టి భక్తులను వదిలివేయుట భావ్యమా? కావున నేను నా భక్తులను ఆదుకొనక మానను. కానీ మీకొక తరుణోపాయము చెప్పెదను వినండి. భూలోకములోనున్న జయపాల మహారాజుకు 10,000 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చి ఉన్నాను. ఇప్పటికే 8,000 సంవత్సరాల గడిచిపోయినవి. ఇంకో 2,000 సంవత్సరాలు ఆయుర్దాయం మిగిలి ఉన్నది. జయపాల మహారాజు ఉన్నంత కాలము పాపులు ఉండరు. కావున మీ ఉనికి ప్రశ్నార్థమగుచున్నది. అందుచే జయపాల మహారాజు పుణ్యఫలములో కొంత భాగము నీకింపించెదను. తద్వారా నీవు ఆ ఫలమును అనుభవిస్తూ ఉండుము. జయపాలుని అనంతరము అతని కుమారుడగు వేణుడు దుష్టుడై దుష్ట పరిపాలన చేయును. ఈ జయపాల పుత్రుని రాక్షస పాలనలో పూజలుండవు, పునస్కారాలుండవు, యజ్ఞయాగాదాలు, దాన ధర్మాలు, వ్రతక్రతువులు ఏమీ జరగవు. మిక్కిలి దుర్మార్గుడై పాలన కొనసాగించును. జనులందరూ పాపులైపోతారు. వారందరినీ సన్మార్గంలో నడిపించుటకు నేను మరొక అవతారము లాంటి ఇది ఎత్తి శిష్టరక్షణ గావిస్తాను. కావున వైశాఖ మాసములో వ్రతములు చేసి నాకత్యంత ప్రియమగు పెరుగును నైవేద్యము పెట్టి నాకత్యంత ప్రియమగు పెరుగును నైవేద్యము పెట్టని వారిని మాత్రమే ఇక నుండి శిక్షింపుము. నాకు సక్రమంగా నైవేద్యము లొసంగిన భక్తుల జోలికి మాత్రము పోవలదు అని చెప్పాడు. యముడును సరే అన్నాడు. కావున వైశాఖ మాసములో శ్రీహరిని ధ్యానించి విష్ణు పూజలు వ్రతములు చేసి దాన ధర్మాదులు నొసంగవలయను. ఉదయాన్నే స్నానం చేసి శ్రీహరికి అర్ఘ్యపాద్యాదులను ఇవ్వాలి. అటు పిమ్మట యమునికి కూడా నీళ్లు వదలవలయను. వైశాఖ మాసములో పౌర్ణమి తిథియందు జలపాత్రను, పెరుగు అన్నమును యమధర్మరాజుకు కూడా నైవేద్యమిడి పితృదేవతలను స్మరిస్తూ శ్రీ మహావిష్ణువును పూజించాలి. పండ్లు, దక్షిణ, కంచుపాత్రతో సహా బ్రాహ్మణునికి దానమివ్వాలి. వైశాఖ మాస వ్రతమును చేయించే బ్రాహ్మణునికి ఉచిత రీతిని సత్కరించాలి. వైశాఖ మాసము 17వ అధ్యాయము సమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः।